ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను టేకప్ చేసిన కొన్ని కేసుల మీద వ్యక్తిగతంగా నా వ్యక్తిగత ప్రతిష్ట, ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ గురించి షర్మిల నిన్న మాట్లాడడం జరిగింది. ఇట్ ఈస్ ఇన్ మై ఇండివిజువల్ కెపాసిటీ, నథింగ్ టు డూ విత్ మై పొజిషన్, దట్ ఈస్ అడిషనల్ అడ్వకేట్ జనరల్. ఒక వ్యక్తిగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి అబద్ధాలు నిన్న చెప్పిన దానికి నేను చాలా కలతపడ్డాను. ఖచ్చితంగా ఒక మనిషిగా, ఒక ఇండివిజువల్గా ఆ అలిగేషన్స్కి నేను జవాబు చెప్పాల్సిన వ్యక్తిగతంగా ఇన్ మై పర్సనల్ కెపాసిటీ ఐ గాట్ ది రైట్ టు డిస్పెల్. I got to say that what she had uttered yesterday was total falsehood without any basis for her political ends. ఆమె రాజకీయ లబ్ధి కోసం చేసిందేమో నాకు సంబంధం లేదు. కానీ నేను ఈరోజు ఇచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్ రాజకీయ లబ్ధి కాదు, వ్యక్తిగత హోదాలోనే. ఎందుకంటే ఆ అలిగేషన్స్ నేను ఈ పోస్టు రాకముందు, when I was practicing as an independent advocate, ప్రైవేట్ అడ్వకేట్, ది అలిగేషన్స్ వర్ మేడ్ అగెన్స్ట్ మీ. నా మీద నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేసింది కాబట్టి ఆ టైంలో నేను వ్యక్తిగా, ఇప్పుడు నిన్న వైఎస్ షర్మిల నా మీద నిరాధారమైన ఆరోపణలు చేసింది కాబట్టి ఖచ్చితంగా నేను జవాబు చెప్పాల్సినటువంటి అవసరం నా మీద ఉంది. కాబట్టి టుడే ఐఎమ్ లెట్టింగ్ ఆల్ ది పీపుల్ అక్రాస్ ది స్టేట్ అండ్ ది కంట్రీ దట్ ఆమె నిన్న చెప్పినటువంటి పచ్చి అబద్ధాలకి నేను జవాబు చెప్తున్నాను. ఇన్ మై ఇండివిజువల్ కెపాసిటీ, నథింగ్ టు డూ విత్ మై అఫిషియల్ కెపాసిటీ అండ్ పోస్ట్. బికాస్ నా మీద చేసినటువంటి ఆరోపణలు, నేను ప్రైవేట్ అడ్వకేట్గా నేను ఆ రోజు చేసినటువంటి కేసుల మీద ఆరోపణలు చేసింది కాబట్టి నాకు హక్కు ఉంది, రైట్ ఉంది. నన్ను నేను రక్షించుకునేదానికైతే నా ఇంటిగ్రిటీ, నా ప్రొఫెషనల్ ఎబిలిటీ వీటిలన్నిటికీ ఐ టుక్ ఇట్ ఎస్ ప్రైడ్. నా వ్యక్తిగత స్వాభిమానాన్ని గురించి నేను ప్రాణం ఇచ్చేవాడిని. కాబట్టి నన్ను వ్యక్తిగతంగా మలినం చేసింది కాబట్టి, హననం చేసింది కాబట్టి, పచ్చి అబద్ధాలు చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఐ టేక్ ఇట్ ఎస్ ఏ టైమ్ టు డిస్పెల్ వాట్ ఆమె నిన్న చెప్పినటువంటి దానికి నేను ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఉపోద్ఘాతం. ముఖ్యంగా మీరు వినుంటారు నిన్న అలిగేషన్స్ ఖచ్చితంగా ఒకసారి వినాల్సి వస్తుంది. మీరు ఈ అలిగేషన్స్ మీరు విన్న తర్వాత ఐ విల్ స్టార్ట్ మై దిస్ థింగ్. ఒక్క నిమిషం, సారీ. చివరకు సిబిఐ చార్జ్ షీట్ లో కూడా పెట్టింది ఎవరు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారే, కాంగ్రెస్ పార్టీ సిబిఐ చార్జ్ షీట్ లో రాజశేఖర రెడ్డి గారిని చేర్చింది అని. ఇంతమంది ముందు చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ కాంగ్రెస్ తో చేర్చలేదు. రాజశేఖర రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్. జగన్మోహన్ రెడ్డి గారి లాయరే రాజశేఖర రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడటం చాలా కష్టము అని తెలిసి రాజశేఖర రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే రాజశేఖర రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో, సుప్రీం కోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు. దానికి ప్రతిఫలంగా ఈ రోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు. ఇది వాస్తవం కాదా? అమ్మా షర్మిల, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీ మాటల్లో అంత వాస్తవాలు ఉన్నాయి. మీ తండ్రి కోసం మహానుభావుడైనటువంటి ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి చనిపోయిన మరణానంతరం ఆయన మలినం చేస్తుంటే, ఆయన పేరు బదనాం చేస్తుంటే, ఏ పాపము ఎరుగునటువంటి మీ అన్నని మలినం చేస్తుంటే, నేను నెల్లూరులో ప్రాక్టీస్ చేసుకుంటూ, నేను ఒక అడ్వకేట్గా ఒక చలించిన హృదయంలో ఇంత అన్యాయం లీగల్గా జరుగుతుంటే ఎవ్వరూ నోరు తెరవకపోతే ఇది సమాజంలో అన్యాయం అని చెప్పి భారతంలో ఒక పద్యం గుర్తుకొచ్చింది నాకు. 5వ పర్వంలో సారపు ధర్మమును విమల సత్యము చెడువారిని అవస్థ పారము చే బొంకు దక్షులు ఎవ్వారులు ఉపేక్ష చేసుకుని
If Satya and Dharma is scuttled before your eyes, those who are capable of preventing it keep quiet as mute spectators and dumb witnesses. It is those that are going to perish, but not Satya and Dharma. నా కళ్ళ ముందర ఇంత అన్యాయంగా లీగల్ ఇంజస్టిస్ జరగతుంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు చూడలేదు, వారు ఎవరో కూడా తెలియదు. ఒక చెలించిన హృదయంతో కడుపు మండి నేను నెల్లూరులో రోరింగ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నోడిని. ఇది అన్యాయము, అక్రమం, ఈ విధమైనటువంటి కేసు ఫాల్స్ కేసు అని నా మనసు చెలించి, మీకు రక్త బంధుత్వాలు, నాకు ఆత్మ బంధువులు గారు, మీరు రక్త బంధువులు కూడా కాదు. ఒక అన్యాయాన్ని అరికట్టడానికి నేను ఒక కేసు వేయడం జరిగింది. దాన్ని మీరు ఎట్లా చిత్రీకరించారంటే, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రేరేపించి రాజశేఖర రెడ్డి గారి పేరు సిబిఐ ఛార్జ్షీట్ లో, ఎఫ్ఐఆర్ లో పెట్టించేదానికి ప్రోద్బలం చేయించి నా చేత కేసులు ఇచ్చి ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో పొందింపబడి కాన్సిక్వెన్స్ గా ఛార్జ్షీట్ లో చేసేదానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆడించినటువంటి ఆట అని మీరు నిస్సిగ్గుగా చెప్పడం చాలా దుర్మార్గం. ఎందుకంటే మీకు కొన్ని డేట్స్ ముఖ్యంగా చెప్పాల్సి వస్తుంది. 2010లో కాంగ్రెస్ సంబంధం లేదు, సిబిఐకి సంబంధం లేదని మీరు చెప్పారు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ఏం ఆలోచిస్తారో చెప్పండి, జవాబు చెప్పండి నాకు. 2010లో మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు హైకోర్టుకు ఒక లెటర్ రాశాడు. రాజశేఖర్ రెడ్డి గారి మీద అలిగేషన్స్ పెడుతూ, రాజశేఖర్ రెడ్డి గారే ప్రజాస్వామ్యం దోచినాడని చెప్పి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు హైకోర్టుకు లెటర్ రాయడం జరిగింది. 2011లో కూడా మళ్ళా ఇంకొక లెటర్ రాయడం జరిగింది. డేట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. 2010 అండ్ 2011 దాన్ని హైకోర్టు వారు టేకన్ అప్ రిట్స్ గా తీసుకొని 2 రిట్స్ గా తయారు చేశారు. 794 ఆఫ్ 2011 అండ్ 1 మోర్ రిట్. ఈ 2 రిట్లు టేకన్ అప్ ఫైల్ తీసుకొని విచారణ మొదలుపెట్టేటప్పటికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎర్రం నాయుడు ఇదే అలిగేషన్స్, మోర్ ఆర్ లెస్ సేమ్ అలిగేషన్స్ తో ఇంకొక రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఇక్కడ 2 గ్రూపులు, ఈ గౌరవనీయులైన మహానుభావుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద 2 శక్తులు. ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శంకర్ రావు మరియు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎర్రం నాయుడు. వీళ్ళు హైకోర్టులో దే ఇనిషియేటెడ్ ది ప్రొసీడింగ్స్. ఫస్ట్ 2 లెటర్లు, తర్వాత రిట్లుగా తయారైనటువంటి పరిస్థితి. దానిలో అలిగేషన్స్ ఏం చెప్పారో తెలుసమ్మా? దానిలో అలిగేషన్స్ ఏందో తెలుసా? వీరి అలిగేషన్స్ ఏందో తెలుసా? ఐ షో ఇట్. వీరు అలిగేషన్స్ ఏం చేశారో తెలుసా? మీ తండ్రి గారిని గురించి మహానుభావుడైనటువంటి, ఏ తప్పు చేయనటువంటి మీ తండ్రి గారిని గురించి ఏం అలిగేషన్స్ చేశారో తెలుసా? ఈ ఎఫ్ఐఆర్ బేసెస్ తెలుసా? శంకర్రావు లెటర్ తెలుసా? ఐఎమ్ రీడింగ్ ఇట్. ఈ గ్లేరింగ్ సరిగా అవపట్టడం లేదు. ఇది ఎఫ్ఐఆర్ చదువుతున్నారండి నేను. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఫార్మర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, కడప లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ, in collusion with second respondent along with his father Y.S. Rajasekhar Reddy of Chief Minister of Andhra Pradesh and committed colossal loot of state wealth. ఇది ఎఫ్ఐఆర్ లో రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అలిగేషను. దిస్ వాజ్ ఆన్ ప్రయర్ టు 2011. ఇది ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 17/8/2011. గుర్తుపెట్టుకోండి అమ్మా షర్మిల, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 17/8/2011. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. 17/8/2011కి వీళ్ళు చేసిన అలిగేషన్స్ ప్రకారం మీ తండ్రి గారి మీద చెప్పారా లేదా? మరలా రాజశేఖర రెడ్డి గారి మీద మళ్ళా రాసున్నారు. During the year 2004 to 9, Y.S. Jaganmohan Reddy colluded with undue influence over his father and Chief Minister of the state, Y.S. Rajasekhar Reddy, and took gratification of public funds. This was in 2011-17-8 FIR.
17/8/2011 నాటికే మీ తండ్రి గారి మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు మరియు తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు ఎర్రవనాయుడు చెప్పినటువంటి వారి యొక్క క్రక్స్ ఆఫ్ దేర్ కేస్ ఈజ్ పుట్ ఇన్ ది ఎఫ్ఐఆర్. ఇది 2011 నాడే మీ తండ్రి గారి మీద అలిగేషన్స్ చేయడం జరిగింది. మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి హూ వాజ్ హిస్ ఫాదర్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి హూ వాజ్ ది ఫాదర్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి was sworn in as Chief Minister of Andhra Pradesh on 14th May 2004. Y.S. Jagannamohan Reddy and his father, who was holding high constitutional posts, has adopted several ingenious ways to which resulted into public injury. ఇది 2011 నాడే 17/8/2011 నాడే మీ తండ్రి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇద్దరిని కలిసి వారు చేర్చారా లేదా? నా మీద ఎందుకమ్మా పడతావు? నేను కేసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నేను 2012లో కేసేశాను. 2011 డిసెంబర్ 2011 నాడు నేను ప్రైవేట్ కంప్లైంట్ చేయడం జరిగింది. డిసెంబర్ 2011. ఇది 17/8/2011 నాటికే మీ తండ్రి గారి పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చబడిందా లేదా? మీరు తెలుసుకొని చెప్పి మాట్లాడారా? రాజకీయ లబ్ధి కోసం మాట్లాడారా? నాకు కడుపు మండిందమ్మా. ఇది అన్యాయంగా ఒక గొప్ప వ్యక్తిని మెలైన్ చేసినప్పుడు, ఒక అన్యాయమైనటువంటి కేసులో ఒక రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి ఒక యంగ్ పాలిటీషియన్ ని అతన్ని నరబలిస్తున్నప్పుడు ఎస్ మై హార్ట్ గాట్ మెల్ట్. నేను నెల్లూరు నుంచి రోరింగ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాండి. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎవరో కూడా తెలియదు. వారి ముఖం కూడా నేను చూడలేదు. నిజంగా వారు ఎవరో కూడా తెలియదు, వాళ్ళు చూడలే. నేను ఒక కడుపు మండినటువంటి పరిస్థితి మీకు ఉండాలా? రక్తం పంచుకున్న బిడ్డగా మీకు ఉండాలా? నేనెవరో నాకు కడుపు మండి ఇంత అన్యాయంగా లీగల్ గా జరుగుతున్నప్పుడు ఇది అన్యాయం. రాజశేఖర రెడ్డి పేరు ఉటంకించడం, జగన్మోహన్ రెడ్డి గారి కేసు పేరు ఈ విధమైనటువంటి అఫెన్స్ లో చేయడం నేను చెప్తాను ఎందుకు తప్పు, ఎందుకు చెప్తాను తప్పు. అది చెల్లించినటువంటి హృదయంతో నాకై నేను వచ్చి నేను ఎవరు నేనే పిటిషనర్ పార్టీని పర్సన్ నేను వేసుకున్నానమ్మా. ఇది వేసుకుంది డిసెంబర్ 2011. నేను మీరు అన్నారు సిబిఐ కోర్టుకు పోయి, హైకోర్టుకు పోయి, సుప్రీంకోర్టుకు పోయి నేను వెంటాడి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి పేరు నేను ఇరికిచ్చానని చెప్పావు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుంది అమ్మా షర్మిల? మీకు మానవత్వం కొద్దిగా ఉండుంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తెలుసుకొని మాట్లాడండి. నిజంగా బై 2011 17/8/2011 your great father had been made an accused. Your legendary father was made an accused. 17/8/2011 మరియు 2 లెటర్స్ ఇప్పుడు 10వ నెల 11వ నెల 2 లెటర్స్ మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాసినటువంటిది ఆర్డర్లో హైకోర్టులో ఆర్డరు ఇచ్చినారు కదా. దిస్ వాజ్ ఆన్ 10/8/2011. వారి రాసినటువంటి లెటర్స్ ని బేస్ చేసుకొని రిట్ పిటిషన్ గా స్వీకరించి 2011 10/8/2011 నాడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయండి అని. ఈ అలిగేషన్స్ కరెక్ట్, దీని మీద ఇన్వెస్టిగేట్ చేయమని ఇచ్చినారు కదా. డేట్ 10/8/2011 నాడే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా. ఇచ్చిన 7వ రోజుకే కేసు రిజిస్టర్ చేశారు కదా. సో ఈ హైకోర్టు ఆర్డర్ని బట్టి ఇది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ లో యువర్ గ్రేట్ అండ్ లెజెండరీ ఫాదర్ అండ్ యువర్ బ్రదర్ వర్ మేడ్ అక్యూజ్డ్ అలాంగ్ విత్ అదర్స్. ఇది కాదంటావా? నిద్రపోయేవాళ్ళని లేపొచ్చు, నిద్ర నటించేవాళ్ళని లేపలేవు. ఇది నిజం అమ్మా. మీరు నిన్న నా మీద ఆ విధమైనటువంటి అలిగేషన్స్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో నేను
రాజశేఖర రెడ్డి గారిని వెంటాడు నేను ముద్దాయం చేశాను. ఎంత నిజంగా చెప్పారమ్మా, అలా ఓకగా అబద్ధం చెప్పారే. నేను వేసిన కేసు డేట్స్ గుర్తుండే కదమ్మా. హైకోర్టు ఆర్డర్ 10/8/2011. వాళ్ళు లెటర్ రాసింది 10వ నెల ఒకటి, 11వ నెల ఒకటి. తర్వాత ఈ లెటర్స్ అనుసరించి హైకోర్టు వారు ఆర్డర్ ఇస్తూ కేసు రిజిస్టర్ చేయమని చెప్పారా లేదా? ఇది హైకోర్టు ఆర్డర్ 10/8/2021 11. ఇది హైకోర్టు ఆర్డర్ కదా. దాని మీద బేస్ చేసుకొని దీనిలో పారా 9 ఆఫ్ ది ఎఫ్ఐఆర్ చూసుకోండి, లేకపోతే రికార్డు తెప్పించుకొని చూసుకోండి. మళ్ళీ డిబేట్ కూర్చున్నాం మన ఇద్దరం. పారా 9 ఆఫ్ ది ఎఫ్ఐఆర్ ఏమని చెప్పుంది? ఎఫ్ఐఆర్ లో రాజశేఖర రెడ్డి గారితో కుమ్మక్కై ఈ క్రిమినల్ కాన్స్పిరసీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డిని ప్రైమ్ అక్యూజ్ గా ఉటంకించారా లేదా? పారా 9 అండ్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్. దిస్ వాజ్ ఆన్ 17/8 17/8/2011 నాటికే మీ తండ్రి గారు ముద్ద అయిపోయి ఉన్నారు. దేని మీద ముద్ద అయిపోయారు? ఘనత వహించినటువంటి మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాసినటువంటి లెటర్, ఘనత వహించినటువంటి మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఆయన ఎంపీ ఎమ్మెల్యే నాకు గుర్తులేదు, ఎర్రనాయుడు రాసినటువంటి లెటర్స్ తో. దీస్ ఆర్ ది టూ థింగ్స్ దట్ ఫార్మ్ బేసిస్ ఫర్ రిజిస్టరింగ్ ఎ క్రైమ్ అండ్ ఇనిషియేటింగ్ ది కోర్ట్ ప్రొసీజర్స్. ఇది నిజం అబద్ధం? నేనేసింది ఎప్పుడండి? డిసెంబర్ 2011. అప్పటికే అయిపోయినాయి అన్ని. హీ వాజ్ షోన్ ఎన్ అక్యూజ్ యాజ్ అన్ అక్యూజ్డ్. యువర్ ఫాదర్ వాజ్ షోన్, యువర్ ఫాదర్ కాంప్లిసిటీ, మీ తండ్రి గారిని ఇక్కడ చూపించేసి ఉన్నారే ఆనాటికి. ఇక కొత్తగా నేనేసి వెంటాడి రాజశేఖర రెడ్డి గారిని నేను చేసింది ఏందమ్మా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో. ఎంత అన్యాయం అమ్మా! మీకు ఒక్కరవైనా మనసుంటే ఆలోచించకూడదా తల్లి? మీరు రాజకీయంగా పోరాడండి, నాకు సంబంధం లేదు. నన్ను వ్యక్తిగతంగా దీనిలోకి లాగారు మీరు వ్యక్తిగతంగా నన్ను లాగారు తల్లి. నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు నేను వేటాడి ముద్దాయం చేయించానా? హీ వాజ్ మేడ్ అన్ అక్యూజ్ మచ్ ప్రయర్ టు దిస్. ఐ ఫైల్డ్ ఆన్ ఇన్ December 2011. నా కేసు అంతా ఏందో తెలుసా అమ్మా? వినండి, తెలుసుకోండి. అసలు కేసు అంతా ఏందో తెలుసా మీకు? 26 కాంట్రవర్షియల్ జీవోస్ వర్ ఇష్యూడ్ between 2004 and 9, violating regulations, doling out state largesse to 72 companies, and as quid pro quo they invested in Sandur Power and Jagati Publication. That's the crux of the case. దీనిలో ఏం చేసి ఉండాలమ్మా? అప్పుడు ఇచ్చిన జీవోలు ఇచ్చినటువంటి మంత్రులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు దీదన్ మినిస్టర్స్ వర్ లెఫ్ట్ అవుట్, వాళ్ళని వదిలేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో సర్వ్ చేస్తున్న సెక్రటరీస్ వదిలేశారు. ఏమీ సంబంధం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని వేటాడుతుంటే మనసు చెలించి కడుపు మండి నా ప్రొఫెషన్ వదిలేసుకొని జస్ట్ ఓవర్ నైట్ వదిలేసుకొని వచ్చానమ్మా. కడుపు మండి ఇది అన్యాయం అని. ఎట్ట అన్యాయం చెప్తామ్మా? యాజ్ పర్ బిజినెస్ అండ్ సెక్రటరీ రూల్స్ మీరు చదవకపోతే చదువుకోండి. The author and father of the GO is the concerned minister and secretary, not even the chief minister. ఒక జీవో ఇష్యూ చేస్తే దానికి ఆధరు ఫాదరు కన్సర్న్ మినిస్టర్ అండ్ సెక్రటరీ వాళ్లే. మీ ఒక సైడ్ మీరేం చెప్తున్నారు? 26 కాంట్రవర్షియల్ జీవోస్ వర్ ఇష్యూడ్ వైలేటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నారు. అట్టప్పుడు ప్రథమ ముద్దాయిలు ఎవరు ఉండాలా? అప్పుడు ఇష్యూ చేసినటువంటి మంత్రులు, సెక్రటరీలు. అదే నేను రాశాను, అదే నాకు కడుపు పండింది. ఇది ఎవ్వరికి మధ్యలో థాట్ రాలే. నాకు వచ్చిందాకా. నీకెందుకు వచ్చిందంటే న్యూటన్ మీద ఆపిల్ పండు అందరి మీద పడతాయి, వాడికి ఒక్కరికే వచ్చింది గ్రావిటీ ఎత్తుకుందని. అట్ట నాకు ఆలోచిస్తే ఇది అన్యాయం కదా అని ఆలోచిస్తే ఏ స్పార్క్ కేమ్ ఇన్ టు మై మైండ్, ఏ థాట్ కేమ్ ఇన్ టు మై మైండ్, అండ్ ఐడియాస్ కేమ్ ఇన్ టు మై మైండ్. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో తెలియదమ్మా. ఆ రోజుకి ఆయన ఎవరో తెలియదు, నాకు ముఖం కూడా చూడలేదు. నాకై నేను వచ్చి 14% కేసు ఇంత అన్యాయం అని రాశాను చూడండి. సో ఇట్ ఈస్ క్లియర్. నా కంప్లైంట్ లో చదవండి, చదవకపోతే మీ కంప్లైంట్ పంపిస్తాను షర్మిల్ గారు.
This is clear from the fact that the CBI in para 9 of the FIR strangely concluded, Ardhamatundamma, strangely concluded that Mr. Y.S. Jagan Mohan Reddy entered into criminal conspiracy with his late father, Dr. Y.S. Rajshekhar Reddy, the then Chief Minister of Andhra Pradesh, for doing favors. నేను రాజశేఖర్ రెడ్డిని చేర్చడం తప్పు. ఇంకొక బిజినెస్ అండ్ సెక్రటరియట్ రూల్స్ para 23 of my complaint, CBI దగ్గర వేసిన కోర్టులో. It is submitted, however powerful a chief minister may be, in the perception of the general public, he or she cannot be made equal to government of Andhra Pradesh, and he is not responsible for issuance of any GO. It is the concerned minister and secretary those are responsible for issuing GOs. వారిని వదిలేసి దీదని సీఎం గారి మీద మీరు ముద్దాయం చేసి ఈ జీవోకి సంబంధం లేనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముద్దాయం చేసినప్పుడు ఎంతో కొంత క్రిమినల్ లా తెలిసిన వ్యక్తిగా మీరు ఏం ప్రూవ్ చేయాలమ్మా? దోస్ జీవోస్ ఆర్ కాంట్రవర్షియల్ ఫస్ట్ లెగ్ ప్రూవ్ చేయాలా? వైలేటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రూవ్ చేయాలా? ఇఫ్ ఇట్ ఇస్ కాంట్రవర్షియల్, హౌ ది సెక్రటరీ అండ్ మినిస్టర్ కుడ్ హావ్ ఇష్యూడ్ దట్? ఈ వైలేట్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు చెప్పారా? ఈ జీవోలో ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ప్రైవేట్ కంప్లైంట్ చాలా కన్సాలిడేటెడ్ గా ఉంది. ఒక సంస్థకి వ్యాన్ పిక్ అనుకోండి, 1000 ఎకరాలు ఇచ్చారనుకోండి, 900 ఎకరాల పైన ఇవ్వకూడదంటే వైలేషన్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వెన్ దేర్ ఇస్ నో సచ్ రూల్, ఏం వైలేట్ కాబట్టది ఇక్కడ. వారిని ముద్దాయం చేసి మీరు జీవోస్ ఇష్యూ చేసినటువంటి దీదని మంత్రుల్ని సెక్రటరీని వదిలేసినప్పుడు, ఎస్ నా కడుపు మండి ఇది అన్యాయము, అక్రమము అని నేను ముద్దాయిలు చేసింది రాజశేఖర రెడ్డి గారి పేరుందా? నేను సర్క్యులేట్ చేస్తాను బాబు, మీరు చూడండి. నేను వేసిన కంప్లైంట్ లో రాజశేఖర రెడ్డి గారి ముద్దాయిలు ఉందా? యూ కెన్ టేక్ ఇట్ అండ్ రీడ్ ఇట్. ప్లీజ్ సమ్వన్ కమ్ అండ్ టేక్ ఇట్. నేను ఎంతమందిని ముద్దాయిలు చేశాను తెలుసా అమ్మా? టోటల్గా 14 మంది. పేరు చదవమంటారా? దీనిలో రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన ఉందా? నేను రాజశేఖర రెడ్డి గారు చేయడం తప్పని నేను కేసు వేస్తే మీరు దాన్ని ట్విస్ట్ చేసి చెప్పి రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్యాయమైన కేసు పెట్టారు, ఇది అక్రమము అని ఒక మనిషిగా స్పందించాను, ఒక అడ్వకేట్ గా స్పందించాను, ఎంతో కొంత క్రిమినల్ లా తెలిసిన వ్యక్తిగా స్పందించాను. ఇదే నేను చేసిన పాపమా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో రాజశేఖర రెడ్డి గారిని ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఈజన్ ఏందో నాకు చెప్పమ్మా. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ అమ్మా. మీరు చాలా మేధావులు, రాజకీయాలు మీరు చేసుకోండి, నాకు సంబంధం లేదు. ఆ రాజకీయ బలిపీఠంలో నన్ను బలి పశువు చేయడమే నాకు నేను మనస్కరించలేదు. మీరు రాజకీయాలు ఏమన్నా చేసుకోండి, ఎవరెవరన్నా మాట్లాడుకోండి. ఆ రాజకీయ బలిపీఠం మీద నన్ను బలి పశువుని చేశారు నిన్న. ఖచ్చితంగా నేను జవాబు చెప్పాలి మీకు, చెప్పాను కూడా. ది సిన్ దట్ ఐ కమిటెడ్ వాస్ దట్ those who issued the GOs were left out till I filed this private complaint. 210 CRPC యూజ్ చేసుకొని ఒక సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా కూడా యాజ్ ఎ ప్రైవేట్ పర్సన్, యాజ్ ఎ పార్టీ ఇన్ పర్సన్, ఫిర్యాదుదారు కూడా నేనేను. ఆ పరిస్థితుల్లో ఒక అన్యాయాన్ని ఆపడానికి నేను చేసిన చిరు ప్రయత్నం. నాకు జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం లేదు, వారు ఫేస్ కోడ్ చూడలేదు. రాజశేఖర రెడ్డి గారిని చూశాను కానీ వారు ఎవరు నన్ను తెలియదు. మోడీ గారు నాకు తెలుసు, నన్ను మోడీ గారికి తెలియదు కదా. రాజశేఖర రెడ్డి గారు నాకు తెలుసు కానీ నన్ను తెలియదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలుసు, నన్ను జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు కదా. అటువంటి పరిస్థితుల్లో ఇంత దుర్మార్గమైనటువంటి క్రీడ ఈ సిబిఐ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నా మనసులో బాధ, నా నాలెడ్జ్, ఎవ్రీథింగ్, ఐ పుట్ మై హార్ట్ అండ్ సోల్ ఇన్ ఇట్. అప్పుడు నుంచి తగ్గారు సిబిఐ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అప్పుడు మంత్రులు, సెక్రటరీలు వాళ్ళు, ఇఫ్ యు వాంట్ టు డెస్ట్రాయ్ జగన్ రెడ్డి, డెస్ట్రాయ్ యువర్ సెల్ఫ్. దట్ వాస్ మై మెసేజ్. నేను చేసిన పాపం అదే అయితే అమ్మా ఒక్కటి, మీరు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, జగన్ అన్న చెల్లెలు,
ఇంతకన్నా నేను మిమ్మల్ని మనస్కరించడంలా, కానీ తప్పటంలా. మీరు చెప్పింది నిజమైతే రాజశేఖర రెడ్డి గారిని నేను ముద్దాయిగా చేసి చెయ్యాలని ప్రయత్నించుంటే నేను ఏ శిక్షకైనా అర్హుణ్ణి, రెడీ. ఇది నేను కాదు అనుకుంటే మీరు చరిత్రలో లూసిఫర్గా నిలబడిపోతారు. ఇది కూడా నిజం. ఇది హిస్టరీ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ లూసిఫర్. నేను కానీ రాజశేఖర రెడ్డి గారిని వేధించుండి వారిని వెంటాడుండి నిజమైతే ఏ శిక్షకైనా సిద్ధం. రాజశేఖర రెడ్డి గారి పేరు ప్రస్తావించుంటే, ఇన్ అదర్ వర్డ్స్ ఐ సెడ్ దట్ సీఎం హెస్ గాట్ నో రోల్ ఇన్ మై కంప్లైంట్. దిస్ ఇస్ పారా. అండ్ ఐ కంప్లీట్ గా బిజినెస్ అండ్ సెక్రటరీ రూల్స్ గురించి చెప్పాను. ఇట్ ఈస్ ద కన్సర్న్ మినిస్టర్ అండ్ సెక్రటరీ. నేను ఈ స్టాండ్ తీసుకోనంతసేపు వాళ్ళందరూ పరిశుద్ధాత్మలు, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ రాజశేఖర రెడ్డి గారు మీరు బలిపశువులు చేశారు. సిబిఐ యాజ్ అన్ అడ్వకేట్ వాజ్ ప్రైవేట్ ప్రాక్టీషనర్. అది నా స్టాండ్ బై దెన్. ఇఫ్ యు కన్సిడర్ ఇట్ యాజ్ మై సిన్. ఏం తప్పు చేశానమ్మా? ఎందుకు ఇంత అబద్ధాలు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో రాజశేఖర రెడ్డి గారిని సిబిఐ నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు ముద్దాయి చేయమని నేను వెంటబడ్డానా? ఇంతకన్నా దుర్మార్గం ఉంటుంది, ఇంతకన్నా అబద్ధం ఉంటుందా? మీరు రాజకీయ లబ్ధి కోసం మీరు రాజకీయ ప్లాన్లు వేసుకోండి. అనవసరంగా నాబోటి ప్రైవేట్ వ్యక్తిని దీనికి ముందర ప్రాక్టీషనర్ నన్ను ఎందుకు మీ బలిపెట్ట మీద బలిపశువులు చేస్తారు? యూ హిట్ మై ఇంటిగ్రిటీ, యూ హిట్ మై ఇంటెలిజెన్స్, యూ హిట్ ఆన్ మై ఆనెస్టీ. నా ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ మీద దెబ్బ కొట్టారు, అబద్ధం చెప్పారు. ఎస్, మీరు చెప్పింది సిబిఐ కాంగ్రెస్ పార్టీ చేయలేదు, రెడీ. సిబిఐ కాంగ్రెస్ పార్టీ హైకోర్టు చేసింది 28/2011. మీకు రుజువులు కావాలంటే ఐ విల్ సర్క్యులేట్ ఆల్ దీస్ థింగ్స్ బిఫోర్ ది ప్రెస్ పీపుల్. దే ఆర్ రెడీ. ఐఎమ్ రెడీ టు ఫర్ వెరిఫికేషన్. నేను కేసు వేసింది అన్యాయంగా వాళ్ళ మీద పెట్టారన్నది డిసెంబర్ 2011. అప్పటికే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు were figured as the prime accused in the FIR. రిగార్డింగ్ ఛార్జ్ షీట్ వస్తాం అనుకోండి. వాట్ ఈస్ కంటైన్డ్ ఇన్ FIR త్రూ ఇన్వెస్టిగేషన్ స్టిల్ అక్కడ కూడా ముద్దాయం చేసి ఒక వ్యక్తి చనిపోతే అబేట్ అని రాస్తారు. అందుకని వారి పేరు ప్రింట్ కాలే. ఇది మీ తండ్రి గారు గంత వహించినట్టు మీ తండ్రి గారిని వేధించినటువంటి వ్యక్తులకు నేను ఎదురొడ్డి పోరాడే తల్లి. పోరాడిన దానికి మీరు ఇచ్చే నాకు బహుమానం ఇదే? ఏ పాపం ఎరిగినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని వారి మరణానంతరం వెంటాడుతుంటే ఖచ్చితంగా స్పందించా యాజ్ అన్ ఇండివిజువల్. ఐ హావ్ నో రిగ్రెట్స్. ఎస్, ఐ హావ్ డన్ ది రైట్ థింగ్. ఖచ్చితంగా నేను న్యాయం చేశాను ఆ ప్రొఫెషన్. దానికి బహుమానం నాకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇచ్చారా? అది ఇప్పుడు జరిగిందమ్మా. ఎస్, ఐఎమ్ టాలెంటెడ్. ఈ మధ్య తెలియదు, నా టాలెంట్ చూడలేదా ఈ మధ్య? అందుకనే నా టాలెంటెడ్ కాబట్టి నాకు ఈ పోస్ట్ వచ్చింది. చూడలేదా? మర్చిపోయినావా? రిమెంబర్ షార్టా? నా టాలెంట్ చూడలేదా ఈ మధ్య నువ్వు? రియల్లీ ఐ డిజర్వ్ దిస్ పోస్ట్. రియల్లీ ఐఎమ్ టాలెంటెడ్. 2010వ నెలలో రాసినటువంటి 10వ సంవత్సరం 2010లో రాసినటువంటి మీ ఎమ్మెల్యే శంకర్రావు రాసినటువంటి లెటర్, 2011లో మీ ఎమ్మెల్యే శంకర్ రాసిన లెటర్లు 2 రిట్లుగా పరిగణించి, దానికి తోడు ఎర్రవనాయుడు, టీడీపీ ఎర్రవనాయుడు రాసినటువంటి లెటర్, ఇవన్నీ కల్మినేట్ అయ్యి ఇంత స్పెసిఫిక్ గా FIR లో మీ తండ్రి పేరు నిస్సిగ్గుగా వాళ్ళు రాస్తే వాళ్ళ మీద ఇది బ్లేమ్ వస్తుందని నా మీద ఎందుకు చెప్తావమ్మా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు చెప్తావమ్మా? కానీ ఇంకొక మాట చెప్తున్నా, మర్చిపోయా.
మీ స్పీచ్ మీ ఇది విన్నాను, అది ఎక్కడనో విన్నట్టుంది నాకు ఆ మాటలు. ఎక్కడా నేను ఒక్క ఫ్యూ సెకండ్స్ ఇస్తే చెప్తా. మీరు మాట్లాడారే మాటలు అవి ఎక్కడనో విన్నా. ఒక్క సెకండ్. ఎస్, చంద్రబాబు కూడా ఇదే మాట్లాడాడు నా మీద. ఎగ్జాక్ట్ స్క్రిప్ట్ ఇదే మాట్లాడాడు, ఇదే భాష. చంద్రబాబు మాట్లాడే భాషే మళ్ళా ఆయన వాడింది. ఆయన కూడా ఏదో చేస్తే రాజశేఖర రెడ్డి గారు నేను పెట్టించాను ముద్దాయినని, దానికి ప్రతిఫలంగా నాకు ఈ పోస్ట్ చంద్రబాబు కూడా మాట్లాడాడు, నాకు గుర్తు. అప్పుడు ఎక్కడ విన్నానా ఈ మాటలు, ఎక్కడో రిపిటేషన్ అని నాకు మనసులో వస్తే ఇప్పుడు తెలిసింది. మీ స్క్రిప్టులు మీరు ఎవరు చదువుకున్నా, ఏ ట్యూటోరియల్ కాలేజీలో మీరు చదువుకోండి, మీరు పడండి. మీరు ఆ స్క్రిప్ట్ చదువుకుంటారా, ఈ స్క్రిప్ట్ చదువుకుంటాడా, ఆయన స్క్రిప్ట్ మీకు పంపిస్తాడా, అయ్యొద్దు, నాకు సంబంధం లే. బట్ యాజ్ ఎ ప్రొఫెషనల్ నా ఇజ్జత్ మీద దెబ్బ కొట్టారు, నా నిజాయితీ మీద దెబ్బ కొట్టారు, నా నాలెడ్జ్ మీద దెబ్బ కొట్టారు. ఇది పచ్చి అబద్ధం. నేను వేసింది డిసెంబర్ 2011. అప్పటికి ముందరనే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయి అయినారు. 17/8/2011 ఎఫ్ఐఆర్ వాజ్ రిజిస్టర్డ్. ప్రయర్ టు దట్ వాళ్ళు రాసినటువంటి అలిగేషన్స్ హైకోర్టు ఆర్డర్ ఇస్తూ వాళ్ళు రాసినటువంటి ఇది కూడా ఇచ్చారు, చాలా స్పెసిఫిక్గా ఇచ్చారు. ఈయన శంకర్ రావు ఏమని రాశాడో తెలుసా అమ్మా? ఒక్కసారి చూసుకో. మీకు మనసు చెల్లించకపోతే ఇంక నేనేం చెప్పలేను. ఎవరైనా మానవ జన్మ ఉంటే తండ్రి మీద ఈ విధమైన అలిగేషన్ శంకర్రావు రాస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, సిబిఐకి సంబంధం లేదు. ఎట్లా వస్తాయమ్మా ఈ మాటలు? శంకర్రావు రాసినటువంటి మాటలు బిడ్డగా, ఆ మహానుభావుడు బిడ్డగా మీరు ఒక్కసారి చదివితే కాంగ్రెస్ సంబంధం లేదు, సిబిఐకి సంబంధం. ఎట్టమ్మా ఇది? మరీ అన్యాయం అమ్మా, అన్యాయం తల్లి. ఇది దుర్మార్గం అమ్మా. బయట వాళ్ళు మేము స్పందిస్తున్నామే, ఇంత అన్యాయంగా ఇటు చేస్తున్నారు వీళ్ళని. మేము స్పందించి నెల్లూరులో ప్రాక్టీస్ పరిగెత్తానే. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో తెలియదే నాకు, వారి మొహం కూడా నేను చూడలేదే ఆ రోజుకి. అందుకనే 14% కేసు వేసుకున్నానే, దట్ డిసెంబర్. బై దెన్ ఎందుకని సెక్రటరీస్ మినిస్టర్ని వదిలేసి రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టుముతాయి చేస్తారయ్యా అనే ఒక్క లీగల్ కాన్సెప్ట్తో నేను వచ్చి చేశానమ్మా. నేనేసిన పుట్టిన వల్ల కాలేదు మీ తండ్రి ముద్దాయి, ఘనమైనటువంటి మీ పార్టీ చేసుకున్నది ముద్దాయిని. కాబట్టి దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. నేను ఇండివిజువల్ కెపాసిటీలో నన్ను హర్ట్ చేశారు కాబట్టి, మీరు నా మీద పచ్చి అబద్ధాలు వల్లించారు, సృష్టించారు కాబట్టి ఒక వ్యక్తిగా నా హక్కు ఉంది. నేను జవాబు చెప్పాలనుకున్నా చెప్పాను. దిస్ ఈజ్ కన్సర్న్ టు మై టెన్యూర్ యాజ్ అన్ అడ్వకేట్ ప్రయర్ టు మీ అజ్యూమింగ్ దిస్ పోస్ట్. సో రైట్ ఆఫ్ లైఫ్ ఈజ్ రైట్ ఆఫ్ రెప్యుటేషన్ ఆల్సో. Article 21 guarantees me that right. Article 21 నా హక్కు ఇచ్చింది. రైట్ ఆఫ్ లైఫ్ ఇస్ రైట్ ఆఫ్ రెప్యుటేషన్ ఆల్సో. రాజశేఖర రెడ్డి గారి మీద నేను వెంట ఎస్, ఇట్ టచెస్ మై రెప్యుటేషన్. అటువంటి ఐ నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సచ్ థింగ్స్. రిగార్డింగ్ పోస్ట్ ఈ చేస్తే రాలేదమ్మా, నేను టాలెంటెడ్ అమ్మా. చూసావు కదా నా టాలెంట్, తెలుసుకో. నమస్కారం.